ప్రతిపక్షాల విమర్శలకు ఆర్థికవేత్తలు అనలిస్టుల అనుమానాలకు ఒకే ఒక్క బడ్జెట్తో సమాధానం చెప్పారు సీఎం చంద్రబాబు. టీడీపీ హామీలు అమలు చేయడం సాధ్యం కాదని వైసీపీ వాదన. సూపర్ 6లో మరో 2 కీలక పథకాలకు బడ్జెట్లో నిధులు కేటాయించారు. సంక్షేమంతో సరిపోతుందా? అభివృద్ధి చంద్రబాబు మెయిన్ టార్గెట్ కాబట్టి మూలధన వ్యయం కోసం కూడా భారీ కేటాయింపులు చేశారు. ఇంత చేసినా రెవెన్యూలో మాత్రం చాలా తక్కువగానే ఉంది. ఇవన్నీ ఎలా సాధ్యం చేస్తారో అనే ప్రశ్నలకు కూడా చంద్రబాబు సమాధానం చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు శనివారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో బీసీ కాలనీలో వాసు అని కల్లుగీత కార్మికుడికి, ఎస్సీ కాలనీలో వసంతమ్మ అని మహిళకు చంద్రబాబు పింఛన్ అందజేశారు. వసంతమ్మ తనకు సొంతిల్లు లేదని చెప్పగా 3 సెంట్ల స్థలం ఇవ్వడంతో పాటు ఇల్లు కట్టించి ఇస్తానని హామీ ఇచ్చారు. చిన్న కుమార్తె చదువుకు 50,000 రూపాయల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. దీంతో పాటు జీవనోపాధి కోసం 2 ఆవులిప్పిస్తానని మాట ఇచ్చారాయన. పింఛన్ల పంపిణీ తర్వాత పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ప్రజావేదికలో మాట్లాడారు సీఎం. అన్నదాత సుఖీభవ సీఎం కిసాన్ పథకం కింద ప్రతి రైతుకు 50,000 సాయం చేస్తామని ప్రకటించారు చంద్రబాబు. దీంతో పాటు రైతులకు పీఎం కుసుమ్ పథకంలో భాగంగా వ్యవసాయ పంపు సెట్లు పంపిణీ చేస్తామన్నారు. మధ్యతరగతి ప్రజలు వైద్య ఖర్చులకు ఇబ్బంది పడకుండా 2.5 లక్షల రూపాయలు బీమా అందిస్తున్నామన్నారు. ఎన్టీఆర్ వైద్య సేవ పథకంలో భాగంగా పేద కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా కల్పిస్తామని మాట ఇచ్చారు సీఎం. ఈ బడ్జెట్లో ఎస్సీ, బీసీ అన్నదాతలకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చామని గుర్తు చేశారు. మొదటి తారీఖు నేను ఎందుకు అందరినీ పొమ్మన్నానంటే మా ఎమ్మెల్యేలని, ఎంపీలని, ప్రజాప్రతినిధుల్ని, అధికార యంత్రాంగాన్ని, మా కలెక్టర్ని, జాయింట్ కలెక్టర్ని అందరిని వెళ్ళమన్నాను. వెళితే వాస్తవాలు తెలుస్తాయి. ఏసీ రూమ్ లో కూర్చుంటే మీ బాధలు, మీ కన్నీళ్లు తెలియవు. అందుకే ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి వస్తున్నారు. వచ్చినప్పుడు వాస్తవాలు తెలిస్తే తదనుగుణంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. అందుకే నేను ఇంకొక మాట కూడా చెప్తున్నా. ఈ రోజు నేను మా అధికార యంత్రాంగాన్ని, రాజకీయ నాయకుల్ని పూర్తిగా నమ్ముతున్నా. కానీ నేను వీళ్ళు కరెక్ట్ గా చేస్తున్నారా లేదా అని కూడా టెక్నాలజీలో చూసుకుంటున్నా. నేను పింఛన్ ఇమ్మన్నాను. పింఛన్ ఎక్కడిచ్చాడో 3వ కన్ను పెట్టి నేను ఎక్కడున్నా పర్యవేక్షిస్తున్నాను. అది టెక్నాలజీ. ఎవరైనా ఒక వ్యక్తి పింఛన్ ఇస్తే పింఛన్ ఏ సమయంలో ఇచ్చాడు, ఎక్కడిచ్చాడు, ఆ ఇంటి దగ్గర ఇచ్చాడా, లేకపోతే వీళ్ళింటికి రమ్మన్నాడా, లేకపోతే సెక్రటరియట్కి రమ్మన్నాడా అని మానిటర్ చేసే మెకానిజం పెట్టాను. దీనివల్ల ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. ఈ రోజు మీరు చూస్తే 7 గంటలకు ప్రారంభించాం, 10-11 గంటలకు 10కే 80% పింఛన్లు డిస్ట్రిబ్యూట్ చేశారంటే మనస్ఫూర్తిగా అధికార యంత్రాంగాన్ని అభినందిస్తున్నా. పేదవాళ్లకు మీరు అండగా ఉండండి, మీకు తోడుగా నేను ఉంటానని అధికార యంత్రాంగాన్ని కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నాకు కావాల్సింది ఒకటే, ఈ పేదవాళ్ల జీవితాల్లో వెలుగు రావాలి. మీరు ఆనందంగా ఉంటే చూడాలని ఏకైక కోరిక తప్ప నాకు ఇంకొక కోరిక లేదు. ప్రజలు డిమాండ్ చేస్తున్నారు కాబట్టి ఓట్ల కోసం ఏదో ఒక పథకాన్ని అమలు చేయాలనేది మామూలు నాయకుడి లక్షణం. కానీ అమలు చేస్తున్న పథకాలు ప్రజల జీవన ప్రమాణాల్లో ఏ విధంగా మార్పులు తీసుకొస్తాయని ఆలోచించే వారి విజనరీ లీడర్. ఆ కోవకు చెందిన వారి చంద్రబాబు. ఎందుకంటే తల్లికి వందనం పథకం ద్వారా జనాభాను పెంచొచ్చని విషయాన్ని గ్రహించారాయన. చదువుల ఖర్చులకు భయపడి పిల్లలను కనడానికి జగ్గుతున్నారు. అందుకే తల్లికి వందనం ద్వారా ఇంట్లో ఎంతమంది చదువుకున్నా వారికి ఏడాదికి 15,000 ఇస్తామని ప్రకటించారు. పిల్లల చదువుల బాధ్యతను తాను తీసుకుంటానని, జనాభా పెరుగుదలపై ప్రజలు దృష్టి పెట్టాలని సూచించారు చంద్రబాబు. సీఎం చంద్రబాబు నిర్ణయాలు ఎప్పుడూ ఊహకందని విధంగా ఉంటాయి. అలాంటి మరో నిర్ణయమే శనివారం తీసుకున్నారాయన. ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ విధానం అమలు చేస్తామని ప్రకటించారు. దేశంలో మరే రాష్ట్రంలోనూ ఆశా వర్కర్లకు గ్రాట్యుటీ లేదు. మొదటిసారిగా ఏపీలోనే అమలు కానుంది. సర్వీస్ పూర్తయ్యేసరికి 1,50,000 రూపాయలు గ్రాట్యుటీ అందే అవకాశం ఉంది. అంతేకాదు ఆశా వర్కర్లకు మొదటి 2 ప్రసవాలకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు మంజూరు చేశారు. గరిష్ట వయోపరిమితిని 62 సంవత్సరాలకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం పాలనను సాగిస్తూనే రాజధాని నిర్మాణంపై ఫుల్ ఫోకస్ చేసింది.
హైకోర్టు, అసెంబ్లీ, శాశ్వత భవనాల నిర్మాణాలకు సిఆర్డీఏ టెండర్లు ఆహ్వానించింది. 768 కోట్ల రూపాయల అంచనాలతో శాసనసభ 1048 కోట్ల అంచనాతో హైకోర్టు భవన నిర్మాణాలకు ఏజెన్సీల నుండి బిడ్లు పిలిచారు. ఈ నెల 17న మధ్యాహ్నం 3 గంటల వరకు టెండర్ల దాఖలకు గడువిచ్చారు. అదే రోజు సాయంత్రం 4 గంటలకు టెండర్లు ఎవరు దక్కించుకున్నారో ప్రకటించనున్నారు. 103.76 ఎకరాల్లో 11.21 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ నిర్మాణం జరగనుంది. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 3 అంతస్తులతో ఈ నిర్మాణం ఉంటుంది. 42.36 ఎకరాల్లో 20.32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో హైకోర్టును నిర్మించనున్నారు. బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ తో పాటు 7 అంతస్తులతో భవనాన్ని డిజైన్ చేశారు. పాలనలో ప్రభుత్వ ఉద్యోగుల పనితీరే కీలకం. ప్రభుత్వ ఉద్యోగులు 100% పనిచేస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. కానీ ఉద్యోగుల బదిలీలపై పొలిటికల్ లీడర్స్ ఒత్తిడి ఉంటుంది. అలాంటప్పుడు ఫలితాలు తక్కువగా కనిపిస్తాయి. ఈ విషయాన్ని గ్రహించారు సీఎం చంద్రబాబు. ఉపాధ్యాయుల బదిలీలను ఇష్టారాజ్యంగా చేయకుండా ప్రత్యేక చట్టం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం శనివారం ముసాయిదాను రిలీజ్ చేసింది. దీనిపై ఈ నెల 7 వరకు వెబ్సైట్ ద్వారా సలహాలు, సూచనలు పంపించాలని తెలిపింది. మే 31 నాటికి 8 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న ఉపాధ్యాయులు, 5 ఏళ్ల సర్వీస్ పూర్తయిన ప్రధాన ఉపాధ్యాయులు తప్పనిసరిగా బదిలీ అవుతారు. 2 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారు బదిలీకి అర్హులు. బదిలీలను ఏడాదికి ఒక్కసారి, అది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా నిర్వహిస్తారు. దీని ద్వారా రాజకీయ ఒత్తిళ్లు తగ్గుతాయి. ప్రభుత్వ, మండలం, జిల్లా పరిషత్, పురపాలక, నగరపాలక సంస్థల పరిధిలోని పాఠశాలలకు ఈ చట్టం వర్తిస్తుంది. ఏపీ ప్రభుత్వం శుక్రవారం బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే మరోవైపు అభివృద్ధి పరుగులు పెట్టేలా కేటాయింపులు చేశారు ఆర్థిక మంత్రి. గతంలో ఎన్నడూ లేని విధంగా 3,22,359 కోట్ల బడ్జెట్ పెట్టారు. అందులో 48,341 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ కూడా ఉంది. సాధారణ రీతిలో 40,635 కోట్ల రూపాయల మూలధన వ్యయాన్ని కూడా ప్రతిపాదించారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను నేను 3,22,359 కోట్ల రూపాయల వ్యయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా 2,51,162 కోట్ల రూపాయలు మరియు మూలధన వ్యయం అంచనా 40,635 కోట్ల రూపాయలు. ఇదే కాలానికి రెవెన్యూ లోటు 33,185 కోట్ల రూపాయలు మరియు ద్రవ్యలోటు 79,926 కోట్ల రూపాయలుగా ప్రతిపాదిస్తున్నాను. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తిలో రెవెన్యూ లోటు 1.82% గాను, ద్రవ్యలోటు 4.3% గాను ఉండవచ్చు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ఎన్నికల హామీల అమలుకు కట్టుబడి సూపర్ 6 లో భాగంగా మరో 2 పథకాల అమలుకు నిధులు కేటాయింపులు జరిగాయి. తల్లికి వందనం కోసం 9,407 కోట్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ కలిపి 9,400 కోట్లు కేటాయించారు. ఇప్పటికే అమలు చేస్తున్న దీపం 2.0 పథకానికి 2,601 కోట్లు కేటాయించింది. మత్స్యకారులకు వేట నిషేధంలో మృతి కింద 246 కోట్లు ప్రకటించింది ప్రభుత్వం. ప్రతి తల్లి తన పిల్లలను పాఠశాలకు పంపేలా ప్రోత్సహించే లక్ష్యంతో మరో సూపర్ 6 హామీని అమలు పరిచే దిశగా తల్లికి వందనం పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 25-26 విద్యా సంవత్సరం నుంచి ఈ పథకం కింద 15,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించుతున్నాం. చదువుకునే ప్రతి విద్యార్థి తల్లికి ఈ పథకాన్ని అందించడానికి కేటాయింపులు జరుపుతున్నాం. అదేవిధంగా సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర పథకం ద్వారా 35.69 లక్షల మంది విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు, యూనిఫామ్లు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం పథకం ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందిస్తున్నాం. నారా లోకేష్ గారి చొరవతో మా ప్రభుత్వం అన్ని ప్రభుత్వ పాఠశాలలకు ఉచిత విద్యుత్తును అందించాలని నిర్ణయించిందని గౌరవ సభకు ఎంతో సంతోషంగా ప్రకటిస్తున్నాను. 25-26 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు 31,805 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖ 100 విశ్వవిద్యాలయాల్లో మన రాష్ట్ర విశ్వవిద్యాలయాలను నిలపడమే మేము లక్ష్యంగా పెట్టుకున్నాం. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను ఉన్నత విద్యాశాఖకు 2,506 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను.
సంపద సృష్టించడం, ఆ ఫలాల్ని పేదలకు అందించడం ఇది ప్రభుత్వ లక్ష్యం. ఏటా నిలకడగా 15% పైగా జీఎస్డీపీ వృద్ధి సాధిస్తే 2047 నాటికి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ $2.4 ట్రిలియన్ చేరుకుంటుంది. దాన్ని చేరుకునేందుకు 10 మార్గదర్శక సూత్రాల్ని రూపొందించింది ప్రభుత్వం. వాటి సాధనకు ఈ బడ్జెట్లో అనేక ప్రతిపాదనలు చేసింది. ఇందులో భాగంగానే 40,635 కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. శుక్రవారం అసెంబ్లీలోని కమిటీ హాల్లో పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో చంద్రబాబు సమన్వయ సమావేశం ఏర్పాటు చేశారు. ప్రజలు కష్టాల్లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలు వారికి అండగా నిలబడాలని సూచించారు. వాట్సాప్ గవర్నెన్స్ గురించి మాట్లాడడానికి పరిమితం కాకుండా వినియోగించుకోవాలని ఆదేశించారు. వేసవి వస్తుంది కాబట్టి నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు సీఎం. దీనికోసం యాప్ కూడా తీసుకొస్తామన్నారు. ఎవరి నియోజకవర్గాన్ని ఎవరు ఎలా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో ఓ రిపోర్ట్ రెడీ చేసుకోవాలని సూచించారు సీఎం. 2029 నాటికి ప్రతి కుటుంబానికి ఇల్లు, నీటి సరఫరా, విద్యుత్ సదుపాయం, గ్యాస్ సరఫరా, ఇంటర్నెట్ అందించాలని టార్గెట్ పెట్టారు. ప్రతి గ్రామంలో రోడ్లు, లైట్లు, చెత్త సేకరణ, కాలుష్యం లేకుండా చేయడమే మన లక్ష్యమన్నారాయన. సీఎం చంద్రబాబు బుర్రలో పుట్టిన మరో అద్భుతమైన ఆలోచన P4 విధానం. ఈ విధానం ప్రకారం సమాజంలో అట్టడుగున ఉన్న కుటుంబాలకు ఐశ్వర్యవంతులు మద్దతుగా నిలబడాలి. దానికోసం ఓ ప్రణాళిక రెడీ చేసింది ప్రభుత్వం. పేదల సాధికారతకు ఉద్దేశించిన ఈ P4 కార్యక్రమాన్ని ఉగాది నుంచి అమలు చేయనుంది. దీనిపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్షించారు. ఈ కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా 4 గ్రామాల్లో అమలు చేస్తారు. ఈ గ్రామాల్లోని 5,869 కుటుంబాలు లబ్ధి పొందుతాయి. P4 విధానం ద్వారా లబ్ధి పొందేందుకు అర్హత ఉన్న కుటుంబాలను అధికారులు గుర్తిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 40,952 లక్షల కుటుంబాలు P4 కు అర్హులుగా అధికారులు ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించిన సర్వే జరుగుతోంది. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. అనుమతులు తీసుకుని నిబంధనలకు విరుద్ధంగా చేసే నిర్మాణాలపై చర్యలకు రెడీ అయింది. దీనికి సంబంధించి ఉత్తర్వులను గురువారం రిలీజ్ చేసింది. భవన నిర్మాణ పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. For more videos like this, subscribe Big TV channel.